వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఇప్పుడైతే చాలా దయనీయమైన పరిస్థితి. ఆయన పార్టీకి ఉన్న కోర్ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఎక్కువ మంది అంటే మైనారిటీస్ ఉంటారు. దళిత్, క్రిస్టియన్స్, ముస్లిం మైనారిటీస్లో ఎక్కువ మంది జగన్ సపోర్టర్స్గా ఉన్నారు. వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఏమని మభ్య పెడతా ఉంటాడంటే, నేను మతత్వ బీజేపీకి వ్యతిరేకం, తెలుగుదేశం పార్టీలాగా చేతులు కలపను అని చెప్తూ ఉంటాడు. కానీ ఆచరణకు వచ్చేసరికి ప్రతి కీలకమైన సందర్భంలో భారతీయ జనతా పార్టీతో చేతులు కలపక తప్పని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అలాగే వీళ్ళు పదే పదే ఈవీఎంల గోల్మాల్ వల్లే 2024 ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది, లేదంటే ఇంత ఓటమి రాదు మనకి అనే అభిప్రాయం కూడా ఉంది ఈ నేతల్లో. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలాసార్లు చెప్పారు. ఆ పార్టీ మీడియాలో, సాక్షి మీడియాలో, సోషల్ మీడియాలో అవకాశం దొరికిన ప్రతిసారి వాళ్ళు చెప్తానే ఉన్నారు, ఈవీఎంలు గోల్మాల్ జరిగింది, అందుకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, కూటమికి ఇన్ని సీట్లు రావడానికి కారణం అదే అని చెప్తూ ఉంటారు. అలాగే దేశంలో ఈవీఎంలకు సంబంధించిన వార్తలు ఏమైనా వస్తే దాన్ని ఆంధ్రాకి ఆపాదించి రాయటంలో సాక్షి ముందుంటుంది. అంటే ఇక్కడేదో జరిగిపోయింది అన్నట్టుగా ఆ సాక్షిని వాళ్ళ సోషల్ మీడియా క్యారీ చేస్తూ ఉంటుంది ఆ వార్తల్ని. బీహార్లో 70 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని రాహుల్ గాంధీ గొడవ చేస్తే దాని మీద విచారణ జరుగుతున్న సందర్భంలో ఇక్కడ కూడా ఆంధ్ర ఇష్యూని తీసుకొచ్చారు. సాక్షి పత్రికలో ఆంధ్రాలో జరిగిన అక్రమాలు జరిగినాయని రాశారు. వైసీపీ నేతలు కూడా అదే మాట్లాడారు. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే మాట మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్లో మొన్న సాధారణ ఎన్నికల్లో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి మధ్య తేడా ఉంది, ఏం జరిగిందో ఏంటో ఆ పైవాడికే తెలియాలని మాట్లాడాడు. ఆయన చాలా నర్మగర్భంగా కామెంట్లు చేశాడు. యాక్చువల్గా ఓట్లు గల్లంత విషయం తీసుకుంటే, ఓట్లు గల్లంత చేయడానికి 2024 ముందు అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళకే అవకాశం ఉంటుంది. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో వేల కొలది దొంగ ఓట్లు చేర్చారని భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళు వేల కొలది దొంగ ఓట్లు చేశారన్న ఆరోపణలు వచ్చినాయి. దాని మీద విచారణ కూడా జరిగింది. ఇది ఎలా ఉంటుందంటే, దొంగతనం చేసిన వాడే ఎదుటివాడిని దొంగ అని నిందించినట్టుగా ఉంటుంది వీళ్ళ వ్యవహార శైలి. ముందు నుంచి అలాగే ఉంటుంది. ఈవీఎంల గురించి కూడా వీళ్ళు ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈవీఎంలలో గోల్మాల్ జరిగింది, అందుకే ఓడిపోయాం అని చెప్తూ ఉంటారు. ఈవీఎంలు గోల్మాల్ చేయాలంటే అది ప్రాంతీయ పార్టీ వల్ల కాదు. చేస్తే గీస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేయాలి, లేదా ఆ పార్టీ సహకారంతో చేయాలి. వాళ్ళ సహకారం లేకుండా ఏమీ చేయలేం. ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీని నేరుగా నిందించకుండా తెలుగుదేశం పార్టీని నిందిస్తున్నారంటే వీళ్ళు పసలైన ఆరోపణలు చేస్తున్నారని అనుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఢిల్లీ వెళ్ళి ఈవీఎంలు గోల్మాల్ చేసేంత సీన్ లేదు. అది ఎవరికైనా తెలుస్తుంది, సామాన్యులకు కూడా అర్థం అవుతుంది. ఇలాంటి మాటలన్నీ ఎందుకు చెప్తారంటే, కేడర్ దిగజారిపోకుండా, అమ్మో కేవలం 11 సీట్లు వచ్చినాయి, అసలు ఈసారికి పార్టీ ఉంటుందో లేదో అనే భయంతో కేడర్ ఎక్కడ దూరం అవుతారో అని కేడర్ను జారిపోకుండా పట్టుకునేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు అనుకోవాలి. ఒకవేళ నిజంగా వాళ్ళు ఇదే ఫీల్ అవుతూ ఉంటే, ఈవీఎంలు గోల్మాల్ వల్లే జరిగిందని, ఓటమి జరిగిందని, ఈవీఎంలు గోల్మాల్ చేసే సత్తా బీజేపీకే ఉండాలి, తెలుగుదేశం పార్టీకి ఉండదు. మరి అలాంటప్పుడు బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? కీలకమైన ప్రతి సమయంలో, బిల్లుల ఆమోదాల సమయంలో, అలాగే ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారు. వీళ్ళ ఘోర పరాజయానికి ఒకవేళ వీళ్ళు చెప్తున్నట్టు ఈవీఎంలు మేనేజ్ చేయడమే కారణం అయితే, ఆ ఘోర పరాజయానికి కారణమైన పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు, ఎందుకు మద్దతు ఇచ్చారు ఆ పార్టీ అభ్యర్థికి అని కార్యకర్తలు అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మద్దతు బీజేపీతో తెలుగుదేశం అంటగాగిందని ఆరోపణలు చేసే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు మరి మీరు బీజేపీ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇచ్చారని అడిగితే ఆయన తలక ఎక్కడ పెట్టుకోవాలి? జగన్మోహన్ రెడ్డి సీటు కింద 36 కేసులు ఉన్నాయి. బీజేపీని వ్యతిరేకిస్తే రాజకీయం సంగతి ఏమో కానీ జీవితం మొత్తం చర్లపల్లి జైలుకి అంకితం అయిపోతుంది. ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దాసోహం అన్నాడు. తనని ఘోరంగా ఓడించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థికి జై కొట్టాడు. చెప్పాలంటే ఆయనది చాలా దీనమైన స్థితి. ఇలాంటి దీనమైన స్థితి ఏ రాజకీయ నాయకుడికి రాకపోవచ్చు. Like, share and subscribe to Rajaniti channel.